పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి రాకముందు బిగ్ బాస్ కి వచ్చాక ఆయన పడిన కష్టాలేంటియో చూద్దాం. ఒకసారి అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ప్రశాంత్ అన్నా నన్ను లోపలికి పంపించండి అన్నా ఒకసారి చూడాలి అని ఎంత బతిలాడినా పంపించలేదంట. అలాంటి స్టేజ్ నుండి ఇప్పుడు బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అయ్యాడు. చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుండి స్టార్టింగ్ లో ఇన్స్టా అకౌంట్ లో ఒక వీడియో అప్లోడ్ చేసి ఈ వీడియోతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ 7 కి రావాలి అనే పట్టుదలతో చాలా కష్టపడ్డాడు. నెగిటివ్ కామెంట్స్ ని కూడా చాలా ఫేస్ చేశాడు. అయితే ఫస్ట్ 5 వీక్స్ లో ఫుల్ గా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత వీక్స్ నుండి తన గేమ్ ప్లాన్ ని చేంజ్ చేసుకొని చివరికి విన్నర్ అయితే అయ్యాడు. స్టార్టింగ్ లో రితికా వెంటపడి ఫుల్ గా నెగిటివ్ కామెంట్స్ ని ఫేస్ చేశాడు. ఆ తర్వాత నిజాన్ని తెలుసుకొని రితికాతో ఉంటే ఇమేజ్ పోతుంది అని రితికాని అక్క అనడం స్టార్ట్ చేశాడు. దానితో అందరూ షాక్ అయ్యారు. అప్పటి వరకు రితికాకి ప్రశాంత్ కి ఏదో ఉందని అనిపించుకోవడానికి ఎంతో తాపత్రయపడ్డాడు. అక్కడ నుండి పల్లవి ప్రశాంత్ గేమ్ ప్లాన్ అయితే మారింది. ఇక అప్పటి నుండి పల్లవి ప్రశాంత్ గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. అమర్దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి అందరూ తనకు ఆపోజిట్ గా మారడం పల్లవి ప్రశాంత్ కి బాగా కలిసి వచ్చింది. దానికి తోడు పల్లవి ప్రశాంత్ మనలా బ్యాక్గ్రౌండ్ లేదని, మనకు సమానమైన వాడు కాదని బిగ్ బాస్ హౌస్ లో అందరూ అలా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో శివాజీ నేను నీకు సపోర్ట్ గా ఉంటాను, నీకు ఏమి కాకుండా చూసుకుంటాను అనే మాటలతో ప్రశాంత్ కి ఇంకా 1000 ఏనుగుల బలం వచ్చింది. ప్రశాంత్ ఫిజికల్ టాస్కుల్లో అలానే నామినేషన్ విషయంలో చాలా తెలివిగా రితికాతో అప్పటి వరకు క్లోజ్ గా ఉన్న ప్రశాంత్ రితిక సడన్ గా ఇక్కడికి వచ్చి ఏం పీకుతున్నావు అనే మాటతో ప్రశాంత్ మనసుకి బాగా బాధ కలిగింది. తర్వాత శివాజీ సపోర్ట్ తో హౌస్ లో మంచి స్ట్రాటజీతో గేమ్ ప్లాన్ ని మార్చాడు. కొన్నిసార్లు శివాజీనే కప్పు కొడతాడు అని అందరూ అనుకున్న ఆ స్టేజ్ నుండి ప్రశాంత్ కాదు అది నా కప్పే అనే స్టేజ్ కి తెచ్చుకున్నాడు. అయితే శివాజీ థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. అందరూ చిన్న చూపు చూసిన ప్రశాంత్ వెనక్కి తగ్గకుండా గేమ్ ని ఆడి టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే ప్రైజ్ మనీ విషయానికి వచ్చేస్తే 50 లక్షల ప్రైజ్ మనీ అని అనౌన్స్మెంట్ చేసి దానిలో 15 లక్షలు ప్రిన్స్ ఎవరికి ఇచ్చాడు. ప్రశాంత్ కి 5 లక్షల క్యాష్ ఇవ్వగా దానికి తోడు జాయల్ కాస్ నెక్లెస్ తో పాటు బ్రీజా కార్ ని కూడా ఇచ్చాడు. ఇవి గాయ్స్ బిగ్ బాస్ ముచ్చట్లు. ఇంకా లేటెస్ట్ అప్డేట్లు కావాలంటే మన స్టేటస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.